ఈ పాడుకో కదా ఎక్కడ సచ్చాడో ఏమిటో. ఒరే కేశవా, ఒరే కేశవా, ఒరే కేశవా, వెధవా ఏమిట్రా అరుపు, వెధవా గాలిలో అరుస్తున్నావు కేశవా. ఏమిటో చేస్తున్నావు? పండు పండు అని నాకు తెలుసు, కానీ అలా నాకుతున్నావేమని మరేమండి. అమ్మగారు నాకు లోనకి తీసుకెళ్ళి నాకు ఇచ్చారండి పండు. మరి యథవా నాకు పోతే 4 రోజులు వస్తుందా? వస్తుంది, 4 రోజులు వస్తుంది. పండు అరటి పండు తింటే పుట్టుకుడు అయిపోతుందని అమ్మగారు చెప్పారండి. ఓహో ఒరే వెధవా, ఒరే వెధవా, ఈ అరటి పండు తీసుకొని ఇలా నాకుంటూ పోతే 4 రోజులు తింటే మంచి సరే కానీ వెధవా ఏమిట్రా దిగిందండి ఏమిటి పండు లోపలగా. సరేరా నీకు మొన్న ఒక శ్లోకం చెప్పారు కదా గురువుగారండి. మీరు అడుగు మీద కూర్చున్నప్పుడు పాలు తాగేటప్పుడు శ్లోకం అండి. పాలు తాగడం వెధవా, గ్లాస్ తో మీరు తాగారు కదా పాలు. కాఫీ చేసి ఇచ్చారు, పాలు ఉంటారట. అది సరే కానీ ఆ శ్లోకం ఒక్కసారి ఒళ్ళోపోయి వెధవా. గురువు గారండి సరే నేను చెప్తాను, నా వెనకే వాను. అలాగేనండి. నువ్వేదో అప్సెట్లో పడుతున్నావు కదా. మీరు ఎలా అంటే అలా అలా అనలేదు, ఏదో లేదండి అసప్తం పడుతున్నావు. ఏదండి శుక్లా అది శుక్లా అది అది అంటే నువ్వు బాగా చెప్తున్నావు. ఎలా ఎన్ని బుధాలు ఉంటాయి కదండి? అంటే ఇలా 4 సీన్మై అవతల సీన్మై నాట కుకింగ్ ఎవడేనా బాగులేవనా మీరే కదండి ఏమన్నారు? ఆ 13 ఏమన్నారు? ఒరే యథవా, నేను ఎలా అంటే అలా అవ్వలేదు కదండి.
మరి అదేంటండి ఆ గోపురం పైన కిందటి మీదటి కిందటి మీద ఏమిటండి ఆ గోపురం శిఖరమ పైన ఓహో అది ఏంటండి ఇది కిందటి మీద అలాంటి సందేహం ఒక్కదాని మీద ఒకటి కాపురం చేసుకుంటున్నాయి వెధవ అలాగే చూస్తాను అంటే సమూహం అండి సమూహం అనగా ఏమిటండి కాపురం కాపురం చేసుకుంటే ఏముంటుందని సందేహం కాపురం చేసుకుంటే గుర్తు పెడుతుందిరా గుడ్లు పెడుతుందండి ఏది అంటే ప్రతి ఏడాది గుడి పెడుతుందండి ప్రతి ఏడాది గుడి పెడుతుంది మరి కాపురం చేసుకున్నాక ప్రతి ఆడది గుడ్డు పెట్టాల్సిందే కదా అంటే ప్రతి ఏడాది గుడి పెడుతుంది ప్రతి ఆడది పెడుతుంది మరి అమ్మగారు కూడా ఆడతారు కదండి